జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్లపల్లె దవాఖానాలో అంతర్జాతీయ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీరేందర్నాథ్ మాట్లాడుతూ హెపటైటిస్ బి సోకిన రక్తం, వీర్యం, ఇతర శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన కాలేయ సమస్యలకు దారితీస్తుంది. సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. జ్వరం, అలసట, పొత్తి కడుపు నొప్పి, వికారం ఇవి కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని, సురక్షిత రక్త మార్పిడి, శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ను నివారించవచ్చని తెలిపారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే హెపటైటిస్ పై విజయం సాధించవచ్చని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది సైదులు, రాజేంద్ర ప్రసాద్, మాణిక్యం, అన్నపూర్ణ, మాధవి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ వీరేంద్రనాథ్, పల్లె దవాఖానా వైద్యాధికారిని. సో ఈరోజు ముఖ్యంగా వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా నేను మెయిన్గా ఈ లివర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, వాటి వల్ల వచ్చే దాని గురించి మెయిన్గా అందరికీ అంటే చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే ఈ హెపటైటిస్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్గా వచ్చే హెపటైటిస్ అంటే లివర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే సో దానివల్ల మనకి బిలిరూబిన్ పెరిగి దాంతో అంటే లివర్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ప్రాణాపాయం వరకు దాంట్లో ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఇందులో ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఈ జ్వరం ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఇన్ఫెక్షన్ పెరిగి లివర్ మీద పడి అట్లా దాంట్లో బిలిరూబిన్ శాతం పెరిగిపోయి అవి జాండీస్గా మారటం ఒకటి జరుగుతుంటుంది. అదేవిధంగా ఏదైనా పిత్తాశయంలో కానీ వీటిలో గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చి కూడా దాంట్లో గాల్ బ్లాడర్లో వాటి నుంచి వచ్చే వాటిలో డక్స్లలో రాళ్ళు అడ్డుపట్టడం వల్ల కూడా అబ్స్ట్రక్టివ్ జాండీస్ అనేవి వచ్చి దాంతో కూడా లివర్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి దాంతో కూడా హెపటైటిస్ రావడం అనేది ఉంటుంది. అదే కాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా ఆల్కహాల్ రిలేటెడ్ కూడా సో మామూలుగా ఏమైందంటే ఇది ఫస్ట్ దశలో ఇన్ఫెక్షన్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఫ్యాటీ లివర్గా చేంజ్ అయ్యి దాంట్లో గ్రేడ్లలో ఉండి అది కాస్త సిరోసిస్గా దారితీసి సో లివర్ సిరోసిస్ వస్తే అది కంప్లీట్గా వాళ్ళుగా ఆ లివర్ అనేది మనకి ఎండ్ స్టేజ్ అన్నట్టు. సో ఆ రకంగా వాడికి లివర్ పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి వాడి మరణాలకు దారితీసే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త, ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు కానీ సో ఏదున్నా కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని సో ఎటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చి లివర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు తొలి దశలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవి ముందు ప్రమాదాలకు దారితీయకుండా ఉంటుంది. అదేవిధంగా అది కాకుండా ఈ మధ్యలో వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ లివర్లలోనే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే ఈ ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ చిన్నపిల్లల్లో కానీ పెద్దలలో కానీ ఈ లివర్ డిసీజెస్ అనేది ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లెవెల్లో కొంతమంది రీసెంట్గా చేసిన స్టడీస్లలో అవుట్ ఆఫ్ స్కూల్ గోయింగ్ పిల్లలలో ఒబేసిటీ ఎక్కువ ఉండటం 100 మందిలో తీస్తే ఈ ఒక 20 నుంచి 30 మంది పిల్లల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఉంటుంది. ఇది ఏంటంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా ఒబేసిటీ ఉన్న పిల్లలందరికీ, అదేవిధంగా వెయిట్ సర్కమ్స్టెన్స్ అంటే నడుము చుట్టుకొలత మగవాళ్ళల్లో అయితే 90, ఆడవాళ్ళల్లో అయితే 80 చుట్టుకొలత కంటే ఎక్కువ ఉన్నోళ్ళు, అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ కూడా 25 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు వీళ్ళందరూ ఏంటంటే లివర్కి సంబంధించిన టెస్టులు చేసుకొని కొంచెం వంశపారపర్యంగా సమస్యలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా లివర్ సంబంధించిన టెస్టులు చేసుకొని సో ఈ లివర్ సంబంధిత వ్యాధులు బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా పిల్లలు కూడా మెయిన్గా వీళ్ళల్లో ఒబేసిటీ ఎందుకు వస్తున్నదంటే వీళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలు షుగర్ ఐటమ్స్ అంటే మనకి ఇంట్లో డైరెక్ట్ షుగరే కాదు, వాళ్ళు తీసుకునే చాక్లెట్స్ కానీ ఏదైనా కానీ బిస్కెట్స్ రూపంలో ఉండే షుగర్ అయినా షుగర్ ఎఫెక్ట్స్ ఒకటి, తర్వాత ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఇవన్నీ మెయిన్గా ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఆ రకంగా వాళ్ళని ఒబేసిటీకి కారణమై ఇది లివర్ మీద ఎఫెక్ట్ పడి ఈ రకంగా వాళ్ళకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది రావడం జరిగింది. ఆహార నియమాలు పాటించడం వల్ల సో దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా డాక్టర్ సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టు మందులు వాడటం అటువంటివి చేయకూడదు. సెకండ్ థింగ్ మెయిన్గా ఎవరైతే అడల్ట్స్ ఉంటారో పెద్దవాళ్ళు ఆల్కహాల్ బంద్ చేయటము. రెండోది ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఆయిల్ రిలేటెడ్ ఫుడ్స్ వీలైనంత వరకు తగ్గించుకోవటము. ఏ మాత్రం జ్వరం ఉన్నా కానీ డాక్టర్కి సంబంధించి సో ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అనేది లివర్ మీద పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లల్లో కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ఫుడ్స్ పెట్టడం, బయట జంక్ ఫుడ్స్ పెట్టడం అనేది మానేసేసి హై షుగర్ ఉండే కంటెంట్ ఫుడ్స్ కూడా తగ్గించుకుంటే వాళ్ళని ఆరోగ్యంగా చూసుకోవాలి. ఈ వరల్డ్ హెపటైటిస్ సందర్భంగా ఈ సలహాలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ